సినిమా ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము చెప్తున్నాం జై చరణ్ జై జై చరణ్ అంతే. మరొక ఇండస్ట్రీ ఇటు కొట్టాడు రామ్ చరణ్ అయితే. సూపర్ అన్న, సూపర్ ఉంది మూవీ. నేషనల్ అవార్డు కొట్టబోతున్నాడు. అది డిఫరెంట్ గా ఉంది, అతని యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ గా తీసాడు. సినిమాకి నేషనల్ అవార్డు పక్కా. ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక పెద్ది అంతే. మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది, బ్లాక్ బాస్టర్. మరొక ఇండస్ట్రీ ఇటు కొట్టాడు రామ్ చరణ్ అయితే. మామూలుగా అయితే మూవీ అయితే ఫస్ట్ హాఫ్లో అయితే ఎమోషన్స్ కానీ ఫైటింగ్ సీన్స్ కానీ ఒక గేమ్ అనేది చేంజ్ లెవెల్ వెళ్తూనే ఉంది, ఫ్లోలో ఉంది. బట్ ఇండియా మొత్తం గుర్తింపుగా స్పోర్ట్స్ కోటాలో చూడవలసిన మూవీ ఇది. అసలు చిన్న చిన్న విలేజెస్ అయితే పర్టికులర్గా చూడాల్సిన మూవీ. ఎమోషనల్లీ ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ అండ్ బ్లాక్ బాస్టర్. సాంగ్స్ అయితే బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ కానీ లేకపోతే వేరే విధంగా చిక్రీ సాంగ్ కానీ పీక్స్లో ఉంది. డ్యాన్స్ కూడా బాగుంది. కలెక్షన్స్ అయితే ఇంకా రంగస్థలాన్ని మించి వస్తుంది. అదర్ దాన్ బాహుబలి, అదర్ దాన్ త్రిబుల్-ఆర్, ఇంకంతే. ఇండస్ట్రీ హిట్. రామ్ చరణ్ ఖాతాలో మరొక ఇండస్ట్రీ హిట్ పడింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, కథపరంగా బాగా తీసుకున్నాడు, మెసేజ్ ఇచ్చాడు, బాగుంది, సూపర్. నా మూవీ ర్యాంపు మొత్తం బాగానే ఉంది. బాగుంది అన్న, సూపర్ అన్న, సూపర్ ఉంది మూవీ. మంచి కాన్సెప్ట్, ఎక్కడ వల్గర్గా లేకుండా చాలా యూత్ని ఎంకరేజ్ చేసినట్టుగా, స్పోర్ట్స్ ఆడే వాళ్ళని కానీ చదువుకున్న పిల్లల్ని ఎక్కడన్నా సరే ఒక 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 వర్గంలో డీలా పడితే ఇది కాదు ఇంకోటి ఉంది అని జీవితంలో ఒక దాంతోనే పట్టుకుంటే మనం ఆగిపోతాం అనేది కాకుండా ఇంకో వర్గం ఉందని డైరెక్టర్ చాలా బాగా ఇచ్చాడు. ఈ సినిమా ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ రామ్ చరణ్ తేజ్. చాలా బాగుంది. సూపర్ అన్న. కేక చాలా ఎగరేసామన్నా. జై చరణ్. సూపర్ హిట్. సూపర్ మైండ్ బ్లోయింగ్. సూపర్. నవ్వించాడు, ఏడిపించాడు, చివరానికి విజయం ఇచ్చాడు. సినిమా చింపేశారన్న. అసలు బుచ్చిబాబు సనా మామూలుగా లేడు. బాక్స్ ఆఫీస్ లో సినిమాలే ఉంటాయి, మనుషుల హృదయాల్లో గెలుచుకున్నాడు బుచ్చిబాబు. సినిమా సూపర్ గా ఉంది. బుచ్చిబాబు సుకుమారుడు బుచ్చిబాబుకి గుడి కట్టేయాలా. పెద్ది కొట్టే స్టైలు, ఏటుగూరులో తన్నీరు మురికి బయల్స్ కొట్టే స్టైల్ ఒకటే. ఇది రామ్ చరణ్ ఫిలిం కాదు, పెద్ది ఫిలిం, బుచ్చిబాబు ఫిలిం. అన్న మన మూవీ అనేది చాలా బాగుంది. మెయిన్ అనేది మనిషికి సంకల్పం ఉంటే అతను తన రోల్ని గోచవుతాడు. ఆ సంకల్పం ద్వారా మనం ఎన్నో సాధించవచ్చు అనేది మూవీలో మనం అనేది తెలుసుకుని. ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. మూవీలో ఒక ఎమోషన్ ఉంది, చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే మేము అనేది చాలా గర్వపడుతున్నాం. అంటే చాలా డేస్ అయిపోయిందిగా రామ్ చరణ్ గారి సినిమా వచ్చి. ఈ సినిమాతో మేము చాలా గర్వపడుతున్నాం. ఇండస్ట్రీ హిట్ కొట్టిద్దని మేము చెప్తున్నాం. జై చరణ్ జై జై చరణ్ అంతే. సాంగ్స్ చాలా బాగుందన్న. జగపతి బాబు గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఒక ఎమోషన్, సినిమా అనేది ఒక ఎమోషన్ అన్న. ఆ ఎమోషన్ అనేది మేము ఈ సినిమా ద్వారా మేము తెలుసుకున్నాం అంతే.
కలెక్షన్ అనేది మేము చెప్పలేనంత ఎక్కువ వచ్చింది. ఇప్పుడు అనేది ఒకటి చెప్పలేము. నేషనల్ అవార్డు కొట్టబోతున్నాడు. అంతే. చరణ్ బాబు యాక్టింగ్ మాత్రం సావు కొట్టేశారు అంతే. జై చరణ్, జై జై చరణ్. సినిమా అయితే చాలా బాగుంది. రామ్ చరణ్ గారి కష్టం ఇంతవరకు, ఒకప్పుడు మేము 90s బ్యాచ్ చిరంజీవి గారి అభిమానులు, ఆయన పడ్డ కష్టమే చూసాము తప్పితే మళ్ళీ అంతకు మించి కష్టపడటం ఈ సినిమానే చూసాము. ఊరికి ఇచ్చిన మాట కోసం, మా ఊరికి ఉన్న సమస్య కోసం ఎంత దూరం అయినా వెళ్తాము, ఎంత కష్టమైనా పడతామనే కాన్సెప్టు మరియు యువతని స్పోర్ట్స్ వైపు తిప్పే విధంగా చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ బాగుంది. బుచ్చిబాబు గారు ఎన్నుకున్న స్టోరీ చాలా బాగుంది. జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ, శివన్న గారి క్యారెక్టర్ కానీ, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మాకైతే మెగా ఫ్యామిలీ అభిమానులుగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మాకైతే ఫుల్ మీల్స్ ఇచ్చారు. జై జనసేన. సినిమా చాలా బాగుంది. స్టోరీ కూడా డిఫరెంట్గా పెట్టారు. ఎక్సలెంట్, సూపర్ హిట్గా ఉంది సినిమా మాత్రం. అసలు అతని యాక్టింగ్ చాలా ఎక్సలెంట్గా తీశాడు. అది డిఫరెంట్గా ఉంది. అతని యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్గా తీశాడు. ఓవరాల్గా చాలా బాగుంది సినిమా. ఇక్కడే మాటన్నా మా చరణ్ కంబ్యాక్ మూవీ మా బుచ్చిబాబు ద్వారా వచ్చేసింది. సినిమాకి నేషనల్ అవార్డు పక్కా. ఎవ్వరు అనేది అసలు ఇంతను కూడా పెట్టుకోమాక నేషనల్ అవార్డు పక్కా వచ్చింది. జగపతి బాబు గారు, రామ్ చరణ్ గారు ఎరగదీసేశారు. వాళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్. లాస్ట్ 30 minutes అయితే మీరందరూ కళ్ళతో ఏడుస్తారు. ఎవ్వరు ఆ కన్నీళ్ళు ఆగపు. అది బుచ్చిబాబు గుడి కట్టాడు నేషనల్ అవార్డు పక్కా. ఇంకో సినిమాది బుచ్చిబాబు. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. రంగస్థలం ఒక మగధీర, ఒక రంగస్థలం ఒక పెద్ది, అంతే. సినిమా విషయానికి వస్తే ఒక మంచి గుర్తింపున్న సినిమా అన్న. అంటే సొసైటీ గెలిచినోడి మాట ఎలా అయినది, ఓడిపోయినాడు మాట ఎలా అయినది అని నిరూపించిన సినిమా. గెలిస్తే మనం ఏం చెప్పినా అంటారు, ఓడిపోతే ఎవరేం చెప్పినా అంటారు, అలా నిరూపించిన సినిమా. హ్యాట్స్ ఆఫ్ రామ్ చరణ్. ఆపేదేవుడు, ఆపనేవాడు. పెద్ద తర్వాత ఎవడైనా సరే బ్లాక్ బస్టర్. హాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, పెద్ద